డైలీ టేస్ట్ ది డైలీ. పీపీపీ విధానంపై తగ్గేదే లేదంటోంది ఏపీ ప్రభుత్వం. అటు వైసీపీ మాత్రం ఈ అంశాన్ని వదిలేదే లేదంటోంది. దీంతో రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఆగడం లేదు. లేటెస్ట్ గా పీపీపీ విధానంపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. టెండర్ ప్రక్రియపై కూడా అసెంబ్లీ వేదికగా వైసీపీకి కౌంటర్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రజారోగ్యం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైద్యారోగ్య శాఖపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రతి అంశంలోనూ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం సరికాదని చెప్పారు. ప్రతి జిల్లాకి మెడికల్ కళాశాల ఉండాలని తాను ఏనాడు చెప్పానన్నారు. వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేవలం 1550 కోట్లను మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని గుర్తు చేశారు సీఎం. ఆయన కంటే 12-11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకి అన్యాయం చేసామని మాట్లాడతాడు. క్లియర్ కట్గా 23 మీ పాలసీ 64 సీట్లు అయితే ఈరోజు మేము ఇచ్చేది 75 సీట్లు, మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. అసలు పీపీపీ అంటే ఏంటో వైసీపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు చంద్రబాబు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా అనేక రంగాల్లో పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నారని, సంపద సృష్టి వేగంగా జరగాలంటే ఈ విధానమే మంచిదని అన్నారు. వైసీపీ విధానాన్ని అమలు చేస్తే ఆ ఆసుపత్రులు పూర్తవ్వడానికి 20 ఏళ్లు అవుతుందన్న సీఎం పీపీపీ విధానంలో 2 ఏళ్లలోనే వాటి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే విద్యార్థులకి గాని పేదల వైద్యానికి గాని ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. మీరు కట్టేది 20 ఏళ్ళు అవుతుంది, మేము కట్టేది 3-2 ఏళ్లలో కడతాం. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ళ తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అటు వైసీపీ మాత్రం చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ వంటి ఫెయిల్యూర్ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మండిపడుతోంది. మెడికల్ కాలేజీల బిడ్డింగ్ లో పారదర్శకత లేదని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ విధానాన్ని రద్దు చేస్తామని చెప్తోంది. ఒక్క టెండర్ దాఖలైనా కళాశాల కేటాయిస్తామంటున్నారని, దీన్ని బట్టే టెండర్ ప్రక్రియ మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉందని ఆరోపించారు మాజీ మంత్రి విడుదల రజని. మేము అధికారంలోకి వచ్చాక వీటిని మళ్ళా ప్రభుత్వంలోనే కొనసాగిస్తాం. పేద ప్రజలకి చక్కటి నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందిస్తాము. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. ఈ మెడికల్ కాలేజ్ మీరు ఏం చేసినా కూడా మళ్ళీ మేము వచ్చాక మా నాయకుడు చెప్పారు, మేము చెప్తా ఉన్నాం, డెఫినెట్గా ఈ జీవోని రద్దు చేస్తాం. ఈ ప్రైవేటైజేషన్ పద్ధతుల్ని మేము ఎంకరేజ్ చేయం. గవర్నమెంట్లోనే వీటిని కొనసాగిస్తూ గవర్నమెంట్ని స్ట్రెంథెన్ చేస్తూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రెంథెన్ చేస్తూ ముందుకు వెళ్దాం. అటు ప్రభుత్వం మాత్రం టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని, ఆసక్తి ఉంటే వైసీపీ నేతలు కూడా టెండర్ ని దాఖలు చేయొచ్చని చెప్తోంది. అధ్యక్ష, చాలా పారదర్శకంగా ఇవాళ టెండర్ ప్రక్రియ చేపడతాం అధ్యక్ష. వాళ్ళు కూడా చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు అధ్యక్ష. ప్రజాధనాన్ని దోచుకునే వాళ్ళు ఉన్నారు. వచ్చి పోటీ చేయమనొచ్చు, దాంట్లో టెండర్లో పాల్గొనవచ్చు. వాళ్ళు కూడా కావాలంటే మీకు నిర్వహణ, మీ దాంట్లో టెండర్ టెక్నికల్ క్రైటీరియా, ఫైనాన్షియల్ క్రైటీరియా మీరు కూడా మ్యాచ్ అవుతే మీరు కూడా వచ్చి చేసుకోండి. వైసీపీ ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం మాత్రం పీపీపీ మోడల్ పై తగ్గేదే లేదని చెప్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తొలి విడతలో 4 మెడికల్ కాలేజెస్ ని పీపీపీలో చేపట్టేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి ఈ వ్యవహారంపై వైసీపీ ఏ విధంగా ముందుకు వెళుతుందో చూడాలి.